హలో అండి, అందరికీ నమస్కారం. మాది శ్రీకాకుళం దగ్గర ఒక చిన్న పల్లెటూరు. మా తాతయ్యకు ఒకానొక్కడే కొడుకు. తన పడే కష్టం నాన్న పడకూడదని నాన్నను ఎలా అయినా ఉన్నతమైన చదువులు చదివించి ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో చూడాలన్నదే మా తాతయ్య కోరిక. తనకి తగ్గట్టుగానే మా నాన్న కూడా చదువుల్లో ఉన్నంతగా చదివేవాడు. ఆ రోజుల్లోనే మా నాన్న 10th క్లాస్ జిల్లా ఫస్ట్ సాధించి కలెక్టర్ చేతుల మీదుగా మెడల్ కూడా తీసుకున్నాడు. 10th తర్వాత పై చదువులకు మా నాన్న విజయవాడ వెళ్ళవలసి వచ్చింది. మా తాతయ్యకు ఉన్నట్టుండి ఆరోగ్యము క్షీణించింది. పల్లెటూరు కావడంతో మంచి వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల మా తాతయ్య చనిపోయారు. కొడుకును గొప్ప స్థాయికి చేర్చాలనే కలను చూడకుండానే మా తాతయ్య మరణించాడు. ఆ విషయం మా నాన్న తీసుకోలేకపోయాడు. తాతయ్య చనిపోవడంతో నానమ్మ ఒంటరి అయింది. అప్పుడప్పుడు మా నాన్న వస్తూ వెళ్తూ ఉండేవాడు. కానీ పల్లెటూరులో ఉండే వాతావరణం, అక్కడ మనుషుల్లో ఉండే మూఢనమ్మకాలు మా నానమ్మ మీద కూడా ప్రభావం చూపాయి. మొగుడు లేని ఆడదానికి సమాజంలో విలువ లేదన్నట్టుగా చూస్తారు. అయినా పల్లెటూర్లలో వారిని చాలా లోకువగా ఎదురు వస్తే అపశకునమని, ముఖం చూస్తే అశుభమని ఫీల్ అవుతారు. శుభకార్యాలకు, పెళ్లిళ్లకు, పేరెంటాలకు వేటికి పిలవకుండా దూరం పెడతారు. మానసికంగా మనిషిని మరింత కృంగదీస్తారు. ఈ పరిస్థితే మా నానమ్మకి కూడా ఎదురైంది. దీని వలన మా నానమ్మ కూడా మా నాన్నకు దూరమైంది. ఒక్కసారిగా అమ్మా నాన్నలను కోల్పోయిన మా నాన్న పల్లెటూరు పైన, పల్లె వాతావరణం పైన ద్వేషం పెంచుకున్నాడు. ఎలా అయినా మా తాతయ్య ఆశయం నెరవేర్చాలని కష్టపడి చదువుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం సాధించాడు. మా అమ్మ గాజువాకలోనే ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించింది. మా అమ్మకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. చిన్నప్పటి నుండే ఆస్తిపాస్తులతో, అష్టైశ్వర్యాలతో పుట్టి పెరిగింది. మా అమ్మను చాలా గారభంగా పెంచారు. మా తాతయ్య మా అమ్మను దూరంగా పంపించడం ఇష్టం లేక సరిగ్గా చదివించలేదు కూడా. కేవలం వంటగదికే పరిమితం చేశారు. ఈ సమయంలోనే మా నాన్నగారి గురించి మా తాతయ్య తెలుసుకొని ఒక్కడే ఉన్నాడని, ముందు వెనక ఎవరూ లేరని, తనని ఇల్లరికపు అల్లుడిగా తెచ్చుకోవచ్చునని మా నాన్నకి మా అమ్మనిచ్చి పెళ్లి చేశారు. మా అమ్మా నాన్నకు మొదటి చివరి సంతానం నేనే. వాళ్ళు నాతోనే సరిపెట్టుకున్నారు. నన్ను ఎంతో గారభంగా పెంచేవాళ్ళు. కానీ మా తాతయ్య నన్ను మా అమ్మ వాళ్ళ తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యాలని మాట తీసుకున్నాడు. డబ్బులు ఉండడం వలన చాలా వ్యాసనాలు నేర్చుకున్నాడు. మా మామయ్య చిన్నప్పటి నుండే నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అది చూసి నేను చాలాసార్లు ఏడ్చేదాన్ని. కానీ మా అమ్మకి, నాన్నకి చెప్పుకోలేకపోయేదాన్ని. అలాంటి సమయంలోనే మొదటిసారి నిన్ను, మీ బావను చూసి చాలా ఆనందం అనిపించింది. నిజంగా ఒక అబ్బాయి అంటే ఇలా ఉండాలి అనిపించేలా మీ బావ నాకు కనిపించాడు. మొదటిసారి తన చెయ్యి పట్టుకొని ధైర్యం చెప్పినప్పుడు తన చెయ్యి పట్టుకొని జీవితం అంతా నడవాలనిపించింది. మొదటి ర్యాంకు కోసం మీ బావ నేను పోటీ పడుతుంటే కావాలనే నేను సెకండ్ ర్యాంకు తెచ్చుకునేదాన్ని. తనకొచ్చే మొదటి ర్యాంకును నాకు నచ్చినట్టుగా ఫీల్ అయ్యేదాన్ని. నన్ను మీ బావ వాళ్ళ ఊరు తీసుకెళ్ళడానికి మా అమ్మ నాన్నతో చెప్పిన మాటలు నాకు చాలా కామెడీగా అనిపించాయి. ఎలా అయితేనేం నన్ను మీ బావతో పంపించారనే ఆనందం చెప్పుకోలేనంత సంతోషాన్నిచ్చింది. నాకు మొదటి నుండి పల్లెటూరికి దూరంగా పెరిగిన నాకు అక్కడ ఉండే అందాలను, ఆనందాలను మొదటిసారి చూడడం వలన నాకు మీ బావ వాళ్ళ ఊరు చాలా నచ్చింది. వచ్చిన రోజే నువ్వు రాధ పొలానికి అని బయటికి వెళ్ళారు. నాకు ప్రయాణం వలన కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అప్పుడే మీ అత్తయ్య వచ్చి నాకు తలకి నూనె రాసి తన ఒడిలో నిద్రపుచ్చింది. అప్పుడు తనలో మరో అమ్మ కనిపించింది. నాకు మీ మామయ్య పడే కష్టం చూస్తుంటే ఒక గొప్ప తండ్రి ఎలా ఉండాలో అలా ఉన్నారనిపించింది. మీ బావ స్నేహితులు నన్ను ఏడిపించినప్పుడు మీ బావ గొడవ పెట్టుకోవడం, నువ్వు నన్ను సైకిల్పై నుండి పడేసినప్పుడు తను నాపై చూపించిన శ్రద్ధ, చెరువులో పడిపోతే నన్ను రక్షించి తన భుజాలపై తీసుకొని వెళ్ళడం, ఇవన్నీ మీ బావను నాకు మరింత దగ్గర చేశాయి. చెప్పుకోలేకపోయాను. కానీ మీ బావ అంటే నాకు అప్పటి నుండే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నంతసేపు మీ బావతో ఉండడం వలన చాలా సంతోషంగా ఉండేదాన్ని. తనను వదిలి ఇంటికి వెళ్ళగానే ఒంటరిగా అనిపించేది. తను లేకుండా నీకు ఎలా ఉండేదో తెలియదు, కానీ నాకు మాత్రం
మాత్రం ఏదో కోల్పోయినట్టు అనిపించేది. తర్వాత సంవత్సరం వచ్చిన వేసవి సెలవులకు మీ బావ ఊరు వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు చాలా బోరింగ్గా అనిపించింది. అది చూసిన మా అమ్మ మా మామయ్య వాళ్ళ ఇంటికి పంపించింది. మా మామయ్య నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకడం, నాతో తప్పుగా ప్రవర్తించడం ఇవన్నీ తనపై మరింత ఇష్టాన్ని పెంచాయి. ప్రతిరోజు ఏదో విధంగా మా మామయ్యతో గొడవ పడేదాన్ని. తను నన్ను కొట్టేవాడు కూడా. ఎలాగైనా నన్ను తన వశం చేసుకుందామని ప్రయత్నించేవాడు. కానీ నేనెప్పుడు తనకి లొంగలేదు. వేసవి సెలవులు పూర్తయినా విజయ్ వస్తాడని తెలిసి నేను కూడా ఎంతో హడావిడిగా మా ఇంటికి బయలుదేరాను. చాలా రోజుల తర్వాత విజయ్ను చూడడం చాలా సంతోషం అనిపించింది. చాలాసేపు నేను విజయ్ మాట్లాడుకున్న తర్వాత ఇంటి దగ్గర నువ్వు ఒక్కదానివే ఉన్నావని, తన కోసం వంట చేస్తున్నావని చెప్పి బయలుదేరాడు. మీ బావ నా పుట్టినరోజుకు గిఫ్ట్గా ఇచ్చిన గాజులు నా జీవితంలోనే చాలా ప్రత్యేకం. వాటిని స్పెషల్గా ఒక గాజు పెట్టెలో పెట్టి ఎప్పుడు వాటిని చూస్తూ ఎంతో మురిసిపోయేదాన్ని. ఎన్నో లక్షలు పెట్టి మా అమ్మ నాన్న కొన్న ఏ వస్తువులు కూడా నాకు అంత ఆనందాన్ని తీసుకురాలేదు. మొదటిసారి నాకు ఒక లవ్ లెటర్ వచ్చిందని తెలిసి ఆ లెటర్ మీ బావ రాసి ఉంటే బాగుండునని మనసులోనే అనుకున్నాను. అయినా నేను తనని లవ్ చేస్తే నన్ను వేరే వాళ్ళు లవ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే ఆ రోజు అంత పెద్ద గొడవ చేశా. దానికి మీ బావ కూడా నా వైపుగా మాట్లాడడంతో తనపై ఇష్టం మరింత పెరిగింది. రోజులు గడిచే కొద్దీ విజయ్కి నేను చాలా దగ్గర అయిపోయాను. అనుకోకుండా ఒకరోజు నేనంటే ఇష్టమని మీ బావ వచ్చి చెప్పగానే నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఇదే విషయం చాలా రోజుల నుండి నీకు చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు ధైర్యం సరిపోలేదు. ఈరోజు నువ్వు చెప్పిన ధైర్యం మన జీవితానికి ఒక మంచి మార్గం అవుతుంది. ఎలా అయినా మనం పెళ్లి చేసుకొని ఆనందంగా ఉందామని ఒకరికి ఒకరం మాటిచ్చుకొని మా ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాం. విజయ్ దగ్గరవ్వడంతో ప్రపంచం ఎలా మారుతుందో కూడా నేను పట్టించుకోలేదు. ఆఖరికి నీతో కూడా సరిగ్గా ఉండలేకపోయా. నా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా విజయ్ వైపు మారిపోయింది. ఒకసారి విజయ్ నేను అలా సరదాగా ఆర్కే బీచ్కు ఏయూ కాలేజీ నుంచి ఆటోలో వెళ్ళాం. ఎప్పుడు బీచ్ను స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ చూసిన నేను మొదటిసారి నా జీవిత భాగస్వామితో చూడడం చాలా కొత్తగా అనిపించింది. అప్పటి వరకు సముద్రంలో అలలు మాత్రమే కనిపించే నాకు తనతో మొదటిసారి నేను కన్న కలలన్నీ నా కళ్ళ ముందే కనిపించాయి. ఆ చల్లని గాలి నన్ను తాకుతుంటే తన ప్రేమ భావాలు నన్ను తాకుతున్నట్టు అనిపించింది. తన చేయి పట్టుకొని తలను తన హృదయంపై వాల్చి కలిసి అడుగులేస్తుంటే జీవితాంతం తన చేయి పట్టుకొని నడవాలనిపించింది. ఎందుకో తన పక్కనే ఉంటే చాలా ధైర్యంగా అనిపించింది. సముద్రం లోతు కూడా మర్చిపోయాను. దానిలో మునిగి తేలిపోయాను. అలా సరదాగా సాగుతున్న సమయంలో నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకురావడానికి విజయ్ వెళ్ళాడు. నేను అక్కడే సముద్రంలో స్నానం చేస్తూ కేరింతలు కొడుతూ ఆనందంగా ఉన్నాను. కరెక్ట్గా అప్పుడే కొంచెం దూరంలో గవ్వలు పూసలు అమ్ముతున్న అమ్మాయి కనిపించేసరికి నడుచుకుంటూ తన దగ్గరికి వెళ్ళి విజయ్కి ఒక మంచి చేతి బ్యాండ్ తీసుకుందామని చూస్తున్నాను. నా కోసం ప్రేమగా ఐస్ క్రీమ్ తీసుకొచ్చిన విజయ్ నేను కనపడపోయేసరికి చాలా కంగారు పడిపోయి బీచ్ అంతా అరుస్తూ అదోలన చేస్తూ వెతుకుతున్నాడు. నేను తనకి బ్యాండ్ కొనే బిజీలో ఉండిపోయా. నేను సముద్రంలో ఎక్కడ పడిపోయానోనని నా గురించి ఏడుస్తూ వెతుకుతున్నాడు. ఇంతలోనే చేతిలో బ్యాండ్ పట్టుకొని ఉన్న నన్ను చూసి గట్టిగా హగ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంతసేపు ఒక నిమిషం ప్రాణం పోయినట్టు అనిపించింది. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దు. నువ్వు లేకపోతే జీవితం నరకంలా అనిపిస్తుంది. నువ్వు నాతో ఉంటే చాలు అని ఏడ్చేశాడు. అప్పుడే విజయ్ నేను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాం. తన గుండెలపైన నా పేరు, నా గుండెల మీద తన పేరు పచ్చబొట్టుగా వేయించుకున్నాం. కలిసి బతకాలని, బతికినంత కాలం ఈ జ్ఞాపకాలు మన హృదయాలపై ఉండాలని ఒకరినొకరం అనుకొని ఇంటికి బయలుదేరాం. మన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో నేను విజయ్ మీకెవ్వరికి తెలియకుండా వాళ్ళ ఊరు వెళ్ళాం. వాళ్ళ అమ్మా నాన్నకు నన్ను పరిచయం చేసి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. నేనంటే చాలా ఇష్టమని, నాకు కూడా తనంటే ఇష్టమని ఇద్దరం పెళ్లి చేసుకుని
చేసుకుందాం అనుకుంటున్నామని, మంచి ఉద్యోగాలు రాగానే పెళ్లి చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలని మా అమ్మ నాన్నలను ఎలా అయినా తను ఒప్పించి వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళి అందరి సమక్షంలో నన్ను పెళ్లి చేసుకుంటానని చాలా ధైర్యంగా వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పి నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టాడు. విజయ్ ధైర్యం చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేనంటే ఎంత ఇష్టం ఉంటే తను అంత ధైర్యంగా వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పి ఉంటాడో నాకు అప్పుడే అర్థమైంది. కానీ మా అమ్మా నాన్నకు నేను మా విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయాను. ఎలాగైనా మా అమ్మ వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మ నాన్నకు చెప్పాలని ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నా. ఇంతలోనే మా అమ్మ నాన్నలు మళ్ళీ మా మామయ్య విషయం తెర మీదకు తీసుకొచ్చారు. ఇంతకు ముందు కూడా ఒకసారి మా మామయ్య విషయం మా ఇంటి వరకు వచ్చింది. ఆ రోజు విజయ్ నా కోసం మా ఇంటికి వచ్చాడు. మా మామయ్యని ఇంట్లో చూసి నాకు మా మామయ్యతో పెళ్ళి అవుతుందేమోనని పొరపడి వెనుతిరిగి మీ ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు నీకు కూడా ఏదో పెళ్లి సంబంధం వచ్చిందని నువ్వు నాకు చెప్పావు. అయినా నేను మీ మామయ్యకు మా అమ్మ నాన్నలకు ఆ రోజే చాలా స్పష్టంగా చెప్పేశాను. మా మామయ్యకు నాకు చాలా వయస్సు తేడా ఉందని, సుమారు 15 సంవత్సరాలని, అయినా తనంటే నాకు ఇష్టం లేదని, తనని నేను పెళ్లి చేసుకోలేనని చెప్పేశాను. కానీ ఈసారి మా మామయ్య మా తాతయ్య మాటలను గుర్తు చేస్తూ మా అమ్మ నాన్నలతో మహాలక్ష్మిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని మా నాన్న మీ దగ్గర మాట తీసుకున్నాడు అన్నాడు. మా అమ్మ నాన్న కూడా నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. మా మామయ్యను చేసుకుంటే చాలా ఆస్తిపాస్తులు ఉంటాయని, నేను చాలా సంతోషంగా ఉండవచ్చునని చెప్పారు. నేను మాట్లాడుతూ మీరు మాటిచ్చిన మా తాతయ్య చనిపోయాడు. అయినా ఇచ్చిన మాట కోసం మనసులో తెలుసుకోకుండా పెళ్ళిళ్ళు చేస్తే ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. తనతో జీవితం నాకు ఇష్టం లేదని చెప్పినా మీరు పెళ్లి చేయాలనుకోవడం నాకు నచ్చలేదు. మీరు బలవంతంగా చేస్తే నేను చనిపోవడానికి కూడా సిద్ధం అని ముఖం మీదే చెప్పేశాను. అయినా ఆస్తులు అంతస్తులు ఆనందాన్ని ఇవ్వలేవు. మనకి ఇష్టమైన వారు పక్కనుంటే ఇవన్నీ లేకుండా కూడా సంతోషంగా బతికేయొచ్చు అని మా అమ్మ నాన్నకు బదులిచ్చాను. వాళ్ళు కూడా అర్థం చేసుకొని మా మామయ్యను వేరే పెళ్లి చేసుకోమని చెప్పేశారు. మా ఇద్దరికి ఉద్యోగాలు కూడా ఒకే కంపెనీలో రావడం వలన ఇంకా అవే మంచి రోజులు అనుకొని మా అమ్మ నాన్నలకు విజయ్ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంతలోనే నా జీవితాన్ని మార్చేసే మలుపు మీ అమ్మమ్మ రూపంలో మా ఇంటికి వచ్చింది. నేను కన్న కలలను సమాధి చేస్తూ, నా ప్రేమను విజయ్కి దూరం చేస్తూ తను మాట్లాడిన మాటలు నా హృదయానికి గాయం చేశాయి. అప్పుడే తెలిసింది నువ్వు కూడా విజయ్ను ఇష్టపడుతున్నావని. అందుకే నువ్వు నాతో సరిగ్గా మాట్లాడడం లేదని అప్పుడు అర్థమైంది. నీ ప్రేమను దూరం చేశానేమో, ఆ దేవుడు తన ప్రేమను నాకు దూరం చేశాడు. మీ అమ్మమ్మ చేసిన గొడవ మా అమ్మ నాన్న మనసులను విరిచేసింది. విజయ్ గురించి, మా ప్రేమ గురించి నేను చెప్పకుండానే మా అమ్మ నాన్నలకు ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పడింది. నువ్వు కూడా తనని ఇష్టపడుతున్నావనే విషయం నన్ను విజయ్కు మరింత దూరం చేసింది. నీకు ద్రోహం చేశానేమోనని నా మనసులో నేనే ఎన్నోసార్లు కుమిలిపోయాను. ఒకరోజు ఏడ్చుకుంటూ ఆఫీస్కి వెళ్ళిన నన్ను విజయ్ ఏమైందని అడిగాడు. మీ అమ్మమ్మ వచ్చిందని, మా అమ్మ నాన్నలతో గొడవ పెట్టుకుందని చెప్పాను. అమ్మమ్మ విషయం తెలిసిన విజయ్ మా అమ్మ నాన్నలను పెళ్లికి ఒప్పించడానికి మా ఇంటికి వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వేడుకున్నాడు. వాళ్ళు మాత్రం చీదరించుకున్నారు. నువ్వు ఇష్టపడుతున్నావనే కారణంతో నేను కూడా విజయ్ వైపు బలంగా నిలబడలేకపోయాను. తనంటే నాకు ఇష్టమని మా అమ్మ నాన్నలకు చెప్పలేకపోయాను. నేను అలా మౌనంగా ఉండడం వల్లే విజయ్కు నాపై ద్వేషం పెరిగింది. ఇది ఇలా ఉండగానే నన్ను ఉద్యోగం మాన్పించేశారు. అప్పుడే నాకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. నాకు ఇష్టం లేదని, నేను అప్పుడే పెళ్లి చేసుకోనని, నేను ఉద్యోగం చేస్తానని మా అమ్మ నాన్నలకు చెప్పేశాను. వాళ్ళు మాత్రం ఈసారి గట్టిగా పట్టుపట్టి నా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. మా మామయ్యను అప్పటికే కాదనడం వల్ల మీ అమ్మమ్మ మా ఇంటికి వచ్చి గొడవ చేసిన కారణంగా విజయ్ నన్ను ఇష్టపడుతున్నాడని కారణం చేత, దానికి తోడు పెళ్లి కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం రావడం వలన మా అమ్మ నాన్న వారి వాదన చాలా బలంగా వినిపించారు. పెళ్లి చేసుకోకపోతే చనిపోతామని బెదిరించి పెళ్లి చేశారు. విజయ్ అంటే ఇష్టమని వాళ్లకు చెప్పకుండానే నా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి అంటే ప్రతి అమ్మాయి జీవితంలోనూ ఎన్నో ఆశలు, ఎన్నో ఆనందాలతో జరుగుతుంది. కానీ నా పెళ్లి మాత్రం
నాకు ఇష్టం లేకుండా కనీసం ప్రేమించని వాడికి నేనెందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అనే కారణం చెప్పకుండానే జరిగిపోయింది. అతను వేసిన 3 ముళ్ళు తాడు నా మెడలో ఉరితాడులా అనిపించింది. అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి విజయ్కి ఇచ్చిన మాటను మంటల్లో వేసి పెళ్లిలో వేసిన 7 అడుగులు నా జీవితానికి తప్పటడుగుల్లా మిగిలిపోయాయి. అక్షంతలతో ఆశీర్వదించిన పెద్దలకు, నా పెళ్లి చూడడానికి వచ్చిన బంధువులకు ఎవరికి నా కన్నీళ్లు కనపడకుండా లోపల ఆవేదన దాస్తూ పైకి మాత్రం నటిస్తూ నరకం లాంటి పెళ్లి చేసుకున్నాను. పెళ్ళే నరకం అనుకుంటే తనతో జీవితం మరింత నరకంలా ఉంటుందని ఊహించుకొని మొదటి రాత్రి గదిలోకి వెళ్ళాను. కానీ అతను చాలా మంచివాడు. నన్ను అర్థం చేసుకున్నాడు. నేను కొంచెం బాధపడడం చూసి నాకు ఇష్టం లేదని గ్రహించి అతను ఈ రోజుకు నాతో కలవలేదు. అతని మంచితనం నన్ను మరింత బాధ పెడుతుంది. ఒక మంచి వ్యక్తి జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. నా జీవితం ఎలానో వృధా అయిపోయింది. కనీసం అతని జీవితానికైనా వెలుగునిద్దామని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. మా అత్త మామలు కూడా మంచివాళ్లే. వీళ్ళందరినీ నేను మోసం చేస్తున్నానే భావన బయటకు చెప్పుకోలేనంత బాధ పెడుతూ ఉంటుంది. ఎంత మర్చిపోదామన్నా, అన్ని వదిలి ముందుకు వెళ్దామన్నా విజయ్ జ్ఞాపకాలు నన్ను వదిలిపోవడం లేదు. అయినా ఇష్టం లేని పెళ్ళి జీవితం ఎవరికి నచ్చదు. ప్రేమించిన వాడిని కోల్పోయామనే బాధ, ఇష్టం లేని వ్యక్తితో జీవితాన్ని పంచుకున్నామనే ఆవేదన ఎవరితోనూ చెప్పుకోలేము. ఇంకా నేను చాలా వరకు అదృష్టవంతురాలినే అని చెప్పాలి. అతను మంచివాడు కాబట్టి నన్ను, నా శరీరాన్ని తాకకుండా కేవలం నన్ను భార్యగానే చూస్తూ నాతో జీవితాన్ని గడుపుతున్నాడు. అదే అతను చెడ్డవాడై ఉంటే నా బాధ, ఆవేదన చెప్పుకోలేనంత దారుణంగా, బ్రతకలేనంత భారంగా ఉండేది. మీ బావను వదిలేసి నేనేదో అతనితో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నా అనుకుంటున్నావు. కానీ మీ బావ కన్నా దారుణమైన జీవితాన్ని నేను గడుపుతున్నాను. తన ఆలోచనలు మర్చిపోలేక, తన జ్ఞాపకాలు వదులుకోలేక నాలో నేనే కుమిలిపోతూ జీవితం మీద ఆశ కోల్పోయి బతుకుతున్నా. ఇప్పుడు చెప్పు, ఆస్తిపాస్తుల కోసం ప్రేమ పేరు చెప్పి మీ బావను మోసం చేశాను అంటావా? మీ బావని కలిసి జరిగిందంతా చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ అప్పటికే అలవాట్లకు బానిసై జరిగిన పొరపాట్లను నా మీద రుద్దుతూ సమాజంలో నాపై చెడు అభిప్రాయాన్ని సృష్టిస్తూ తను ఆనందంగా లేకుండా నన్ను ఆనందంగా బ్రతకనివ్వకుండా ఉండడం చూసి చెప్పలేకపోయాను. అయినా ప్రేమలో ఓడిపోయిన మగాడి మీద జాలి చూపించే వాళ్ళు ఉన్న ఈ సమాజంలో అదే ప్రేమలో ఓడిపోయిన అమ్మాయిని చులకనగా చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అబ్బాయిలు ప్రేమలో ఓడిపోతే తాగడానికి మందు, తిరగడానికి ఇవాళ స్నేహితులు, ఓదార్చడానికి కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. కానీ ప్రేమలో ఓడిపోయిన ఒక అమ్మాయి కనీసం ఆ బాధను స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చెప్పుకోలేని పరిస్థితి. అబ్బాయిలు ప్రేమలో ఓడిపోతే అమ్మాయి మోసం చేసిందని తప్పుగా చెప్పుకుంటూ మనల్ని తప్పుడు మనుషులను చేస్తూ సమాజానికి చూపిస్తారు. అదే ఒక అమ్మాయి ఓడిపోతే పలానా అబ్బాయి చేతిలో మోసపోయానని తన సొంత అమ్మా నాన్నలకు కూడా చెప్పుకోలేని దుస్థితి. తను బాధ మర్చిపోవడానికి, ఏడవడానికి, నలుగురితో పంచుకోవడానికి తనకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కానీ అమ్మాయికి ఏడ్చే స్వేచ్ఛ కూడా ఉండదు. నిజం చెప్పాలి అంటే షాజహాన్ ముంతాజ్ జ్ఞాపకార్థంగా తన ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్ కట్టించాడనే మనందరికీ తెలుసు. కానీ ముంతాజ్ త్యాగం, ముంతాజ్ అనుభవించిన బాధ ఎవరికి తెలియదు. వాళ్ళ ప్రేమకు చిహ్నంగా ఒక బిడ్డకు జన్మనిస్తూ ప్రసవ వేదనతో తను మరణించిందని మనలో ఎంతమందికి తెలుసు? బిడ్డకు జన్మనివ్వాలని ఆ నొప్పులు భరిస్తూ చనిపోయిన ముంతాజ్ కన్నా తాజ్మహల్ కట్టిన షాజహాన్ను మనందరం ఎక్కువగా గుర్తు పెట్టుకుంటాం. అయితే మన సమాజం ఓడిపోతే నిందలు మన మీద వేసి, గెలిస్తే ఆ ప్రశంసలు వాళ్ళు తీసుకుంటారు. ఎక్కువ మందిలో ఈ భావన ఉండడం వలనే మన బాధలను ఎవరితోనూ పంచుకోలేకపోతున్నాం. అయినా మనం ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకోకుండా మనకు ఇష్టం లేని వాళ్ళతో పెళ్లి జరిగితే ఆ బాధలను ఎవరితో పంచుకోగలం? ఇష్టం లేని వ్యక్తిని గుండెల మీద మోస్తూ, ఇష్టమైన వ్యక్తిని గుండెల్లో దాస్తూ రోజు నరకం చూస్తూ జీవితాన్ని గడిపేయాలి. స్వేచ్ఛగా ఏడ్చే హక్కును
ఓడిపోయామనే బాధను పంచుకునే వ్యక్తిని సంపాదించుకోకుండానే ఒంటరిగా మిగిలిపోయా. ప్రేమించిన వాడితో జీవితాన్ని పంచుకోలేక, కట్టుకున్న వాడితో జీవితాన్ని ఊహించుకోలేక నాలో నేనే నరకాన్ని చూస్తున్నాను. ఇవన్నీ నాలో చెప్పుకోలేని భావాలే. అయినా నాలోనే దాచుకున్న. ఏదో ఒక రోజు ఈ నిజం చెప్పే అవకాశం వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాను. ఇన్ని రోజులకు నా బాధను పంచుకునే అవకాశం నీ రూపంలో వచ్చింది. తను చెప్పిన మాటలకు నా కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చాయి. తనని గట్టిగా పట్టుకొని ఓదార్చాను. తను అనుభవించిన బాధకు, నేను అనుభవించిన బాధకు చాలా తారతమ్యం ఉందని అప్పుడే అర్థమైంది. నిజమే కదా, అమ్మాయిలు మోసపోతే చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదు ఈ సమాజంలో అని మనసులో అనుకున్నాను. అప్పుడే మహాలక్ష్మి, కావేరి, నాకు ఒక మాట ఇస్తావా? మీ బావను పెళ్లి చేసుకొని మళ్ళీ మునుపటిలా తనకి అందమైన జీవితాన్ని ఆనందంగా జీవించేలా అవకాశాన్ని ఇవ్వు. ఇన్నేళ్ల మన స్నేహంలో ఎప్పుడు ఏ విషయంలోనూ నీ దగ్గర సహాయం అడగలేదు. ఈ ఒక్క విషయంలో నాకు మాట ఇవ్వు చాలు అని చెప్పి నాకు టీ తేవడానికి వంటగదిలోకి వెళ్ళింది.